వెలుగే ఊరంతా వెలిసిందే, ఉయ్యాల ఊపే మనసంత పలికిందే. చైత్ర చిగురులా చెలిమింత విరిసిందే, చెట్ల తొలి చిగురులా జీవితం నవ్విందే. యుగానికి ఆది యుగాది దినమే, యువ కలల కోసమే వెలుగొందే వేళనే. బ్రహ్మ సృష్టికి మొదటి ముందుగా అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతో మన ఐఎంఏ ప్రెసిడెంట్ గారు అయినటువంటి డాక్టర్ శ్రీదేవి గారు, అదేవిధంగా మన సెక్రటరీ శ్రీకాంత్ గారిని సంప్రదించినప్పుడు ఉగాదికి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మన భక్తి ఛానల్ తరఫున ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో పంచాంగ శ్రవణం దాదాపు ఉగాది రోజు అన్ని దేవాలయాల దగ్గర వివిధ సంస్థలు వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు. మనం మన టీవీ8 భక్తి ఛానల్ గురించి మీకు ఒకసారి చెప్పదలిస్తే, టీవీ8 అనేటువంటి మా సొంత ఛానల్ ద్వారా టీవీ8 భక్తి అనేటువంటి ఒక ఛానల్ని ఒక నెల క్రితం ప్రారంభిస్తే అది కేవలం ఒక నెలలోనే దాదాపు 8 లక్షల వ్యూవర్స్ తోటి మేము దాదాపు 100 మన ఛానల్లో ఏంటంటే భక్తికరమైనటువంటి పాటలే కాకుండా మనకి చెవులు పడిన విన్నా చాలు ఒక మంచి సద్గతులు కలిగేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగేటువంటి వేద మంత్రాలని చక్కని ట్యూన్స్ తోటి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఉదయాన్నే మనం దాన్ని ఆన్ చేసి మన పని మనం చేసుకోవచ్చు ఇంట్లో. అలా దాన్ని మనం పొందుపరచడం జరిగింది. దాంతోపాటే భక్తి పాటలు అవి వస్తూ ఉంటాయి. దాంట్లోనే ఒక మంచి కార్యక్రమాలు చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే అలాంటి వాళ్ళ ప్రవచనాలు కూడా మనం ఇంట్రొడ్యూస్ చేసే దశలో ప్రప్రథమంగా మన చీరాల్లో పంచాంగ శ్రవణాన్ని ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకున్నప్పుడు, చీరాల్లో బాగా పంచాంగ శ్రవణం చెప్పేది ఎవరు అని మనం ఆలోచించినప్పుడు, గతంలో మేము మా ఛానల్లోనే ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు, అదేవిధంగా రాశి ఫలాలు వీటన్నింటినీ మన ఛానల్లో ఇంట్రొడ్యూస్ జరిగింది. ఆయన మన చీరాల మన రామకృష్ణపురంలో వాస్తవమైనటువంటి మంత్రి ప్రగడ ఆంజనేయ చంద్ర గారు, వారు జ్యోతిష్యము వాస్తవం కూడా చెప్తారు. అలాగే వివాహిత కార్యక్రమాలు కూడా చేస్తూ మా అందరికి చాలా ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తి. మరి వారి చేత ఈ ఉగాదికి పంచాంగ శ్రవణాన్ని మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరికీ ప్రాణదాతగా ఉన్నటువంటి మీ సమక్షంలో మరి ఈ పంచాంగ శ్రవణాన్ని టీవీ8 కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు మనం రథం పుట్టినటువంటి వినాయకుడిని స్మరించుకుంటూ వినాయకుడి పాట నృత్య రూపంలో మన ముందు ప్రదర్శించడానికి మన పాప రెడీగా ఉన్నారు. మరి ఈలోపు మన సెక్రటరీ గారు అయినటువంటి శ్రీకాంత్ గారు వేదిక మీదకి వచ్చి వారి యొక్క సందేశాన్ని వస్తుంది. మన బ్రాంచ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పి శ్రీదేవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే సాయి టీవీ8 యాజమాన్యం సాయి గారు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ సాంకేతిక నిపుణులు, మీడియా మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నటువంటి మన డాక్టర్ మిత్రులందరికీ ప్రత్యేకించి ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ టీవీ8 స్థాపించిన దగ్గర నుండి, ఈ భక్తి ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఈ ఉగాది పర్వదినాన మన చీరాల ఏమైనా ఎంచుకోవటం, మన డాక్టర్స్ బృందం అందరి చీరాలందరి తరఫు నుండి టీవీ8 యాజమాన్యం వారికి, సాయి గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలానే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి పంచాంగ శ్రావణకు విచ్చేసినటువంటి ఆంజనేయ శర్మ గారికి మా ఐఎంఏ డాక్టర్ల అందరి తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నామండి. ఇప్పుడు మనం ప్రోగ్రాము స్టార్ట్ చేసుకున్నాం. ఒక వినాయకుని యొక్క స్తుతితో, విఘ్నరాజుని కృపతో ఈ కార్యక్రమం చల్లగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ యోగం డాక్టర్ సైతు డాక్టర్ తన యొక్క నృత్య ప్రదర్శనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
तन्नो दम्ति प्रचोदयाति। ఈ పంచాంగ శ్రవణం అనే దాని గురించి చిన్న విషయం చెప్తే మనకి ఈరోజు ఎంతో టెక్నాలజీ ఎంతో తెలిసినాయండి తెలుసుకున్న దాన్ని బట్టి మనం ఈరోజు పరమాణం చేస్తున్నాం. మనం ఎప్పుడు పూర్వకాలంలోనే అంకెలతోటి పలానా రోజు గ్రహణం వస్తుందంటే ఆ రోజు వస్తుంది కరెక్ట్గా. అంతటి సాంకేతిక పరిజ్ఞానం మన శాస్త్రంలో నిమిడితమైందనేటువంటి దానికి అక్కడగానే ఇలా పంచాంగ శ్రవణం చెప్పే పరిస్థితులు మరి వాటిని పంచాంగ శ్రవణం ప్రారంభించాల్సిన ఏకదంతం శూర్పకర్ణం జలవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ఛాయేత్ సిద్ధివినాయకం. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరం అయినటువంటి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంతో అందరూ కూడా నూతన సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో గెలిచగలవలసిందిగా పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ముందుగా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. నిన్నటి వరకు కూడా మనం విశ్వావసునామ సంవత్సరం అనేటువంటి సంవత్సరంలో నడిచాము. మనకి ప్రతి వారానికి 7 రోజులు ఏ విధంగా ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఇట్లా 7 వారాలు వస్తాయో మళ్ళీ రిపీట్ ఎట్లా అవుతుందో అదేవిధంగా ఈ సంవత్సరాలు కూడా 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్ర, ప్రమోదత, ప్రజోత్పత్తి, ఆంజనేయ, శాస్త్రి, భావాయువ ఇట్లాంటి నామాలతో ప్రతి ఒక్కొక్క సంవత్సరం 60 సంవత్సరాలు ఉన్నాయి. 60 సంవత్సరాల్లో మనం ఈ రోజు నుంచి మనం అడుగుపెట్టబోయేటువంటి పరాభవనామ సంవత్సరం 40వ సంవత్సరం. 60 సంవత్సరాల్లో 40వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. ఈరోజు ముందుగా మనం పిల్లలకి తెలియజేయాలండి కార్యక్రమాల్లో ఏంటంటే ఈరోజు కార్యక్రమాలు మీరు మంచి విషయం ఎన్నుకొని కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు, మెడికల్ అసోసియేషన్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా ప్రజలకి తెలియజేయవలసింది ఏంటి అంటే వాతావరణము, ఋతువులు, కాలము మార్పు అనేటువంటి వస్తున్నాయి. ఇంకా జనవరి 1 పండుగ చేసుకోవద్దని నేనైతే అన్నాను, చేసుకోండి. అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నదాన్ని మనం ఒకటి వద్దంటే అయిపోతుంది. కాబట్టి
అటువంటివి చేస్తూ ఉన్నా ఇవి ఋతువులు కాలం అన్నీ కూడా, ఎందుకంటే నిన్నటిదాకా ఒక రకమైన వాతావరణంలో ఉంటూ ఉంటాం. మనం ఇప్పుడు వీటి నుంచి ఉష్ణంలోకి వచ్చేటువంటి వేడి వాతావరణంలోకి అడుగు పెడుతూ ఉంటాం. చైత్ర మాసము, అదేవిధంగా ఆశ్వీజ మాసము అంటే అక్టోబర్ నెల, ఈ రెండింటినీ కూడా యమదక్షులు అంటారు, అంటే యముడి కోరలు అని. వాతావరణం మారుతూ ఉంటుంది, ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా మారతాయి కనుక చైత్ర మాసాన్ని, ఆశ్వీజ మాసాన్ని యమదక్షులు అనే పేరుతో ఉంటాయి. అందుకోసం అని చెప్పి అందుకనే మనకి ఆశ్వీజ మాసంలో ఎక్కువగా అమ్మవారి పూజలు, దసరా, శరన్నవరాత్రులు అని చెప్పి అప్పుడు ఆ పేరు పెట్టి ఎక్కువగా వడపప్పు, పానకము ఇట్లాంటివి. అదేవిధంగా ఇప్పుడు కూడా పానకం ఉంటుంది. అదేవిధంగా శ్రీరామనవమి, ఇది చైత్ర మాసము వసంత నవరాత్రులు అని చెప్పి ఉంటాయి. ఈ వసంత నవరాత్రుల్లో అడుగుపెట్టి ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాలు ఇట్లాంటివి ప్రసాదాలు తీర్థంగా స్వీకరిస్తే ఆ బెల్లంతో కూడుకున్నటువంటివి, ఆ పానకం కానీ, ఆ వడపప్పు అవన్నీ కూడా ప్రజలకు ఆరోగ్యప్రదమైనటువంటివని మనకి పెద్దవాళ్ళు సూచించేసి మనకి పండుగలు ఇట్లాంటివి జరుపుకోమని చెప్పారు. అదేవిధంగా మనం ఇప్పుడు ఉగాది సంవత్సరం అంటే ఉగాది అనేటువంటిది మనకి కాలక్రమంగా వచ్చిందండి. ఎందుకంటే దీని పేరు అసలు పేరు యుగాది, అంటే యుగము ప్రారంభించబడినటువంటి రోజు అని చెప్పినటువంటిది. అంటే బ్రహ్మదేవుడు సృష్టి రచనను ప్రారంభం చేసినటువంటి రోజున, అంటే మనల్ని సృజించినటువంటి రోజు చైత్ర శుద్ధ పాఠ్యం. అందుకోసమే దాన్ని యుగాది అన్నారు. యుగాది అనేటువంటిది కాలక్రమంలో మనం ఉగాది పండుగ అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఈరోజు అందరూ కూడా ముందుగా సూర్యోదయాపూర్వం నిద్రలేచి వాళ్ళ యొక్క అనుష్ఠానాన్ని కూడా నిర్వర్తించుకొని తైలాభిషేకం, తలస్నానం అంతా కూడా పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళే, నూతన వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళే ముందుగా పెద్దవాళ్ళకి నమస్కారం చేసి, గృహంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి తర్వాత వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవతా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈరోజు వేపపూతతో చేసినటువంటి షడ్రుచులతో కూడుకున్నటువంటి వేపపూత ప్రసాదం అని ఉంటుందండి. వేపపూతతో చేస్తారు, అది సర్వరోగ నివారణ. అదన్నీ కూడా మీకు చెప్పేదానికంటే డాక్టర్లే ఇక్కడ ఎంతమంది ఉంటారు వాళ్ళకి ఇంకా తెలుసు, వాటి గురించి దాంట్లో ఉండేటువంటి ఔషధం కూడా. అందుకోసం అని చెప్పి ఆ వేపపూతతో చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటూ శతాయు వజ్రదేహాయ, 100 సంవత్సరాలు బతకాలండి. బతకడం అంటే ఎట్లా పడితే అట్లా బతికితే ఏం ప్రయోజనం? అందుకంటే వజ్రదేహంగా బతకాలి, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం, అంతే కదా. అందుకోసం అని చెప్పి శతాయు వజ్రదేహాయ సర్వసంపద ప్రదాయక, సంవత్సరం అంతా కూడా చక్ర సంపదలతో విరాజిల్లుతూ సర్వారిష్ట వినాశాయ, అన్ని అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇదేంతో నిమ్మకం తలవక్షణం, భగవంతుడికి నివేదన చేసినటువంటి ఈ వేపపూత యొక్క ప్రసాదం చేత మనకి ఈ విధంగా జరుగుతాక అని చెప్పి పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఆ వేపపూత ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అట్లా స్వీకరించిన తర్వాత పంచాంగ పఠనం లేదా పంచాంగ శ్రవణం ఏదైనా సరే, చదివేవాళ్ళని పఠనం అంటారు, వినేవాళ్ళు పంచాంగ శ్రవణం. కాబట్టి తిథి, వార, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి 5 విషయాలు తెలుసుకుంటే పంచాంగ శ్రవణం అయిపోతుంది. ఇది మనం ఈ యొక్క ఉగాది రోజే కాదండి, మనకి ఇచ్చినటువంటి 360 రోజుల్లో కూడా మనం ఈ పంచాంగ శ్రవణం ఏంటండి అని అంటే ఇవాళ ఏ వారమండి, ఇవాళ తారీఖు ఎంత అండి అని చెప్పి నేను అడుగుతాం. ఏదన్నా పెన్నుతో రాయిపోతుంది, మర్చిపోతాం. అంటే అట్లా ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఇవాళ ఏ వారమో మైండ్లో ఉండాలి, ఇవాళ తిథి ఏందో మైండ్లో ఉండాలి, నక్షత్రం ఏందో మైండ్లో ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే శత్రు వినాశనం, ఆరోగ్యము, సంపద, ఆరోగ్యము అన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా కలుగుతాయి. అందుకోసం అని చెప్పి ఇవన్నీ కూడా మర్చిపోకూడదు. ఇవాళ ఏంటంటే స్వస్తిశ్రీ వాళ్ళ పరాభవనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, శుక్లపక్షం, ప్రతిపత్తి తిథి అంటే పాఠ్యమి తిథి, గురువారం అని చెప్పి చెప్పగలిగి ఉండాలి. ప్రతిరోజు 360 రోజులు. ఇది ఏమిటి అంటే కాలస్వరూపమే మనకి ఇది అనమాట. ఈ కాలస్వరూపంలో మనకి ఇప్పుడు ఈ భూమి పెట్టి మనకి జరుగుతుంది ఏంటంటే 158,58,35,127 సంవత్సరాలు గడిచింది నా భూమి పుట్టి. సృష్టి ఇంకా ఎప్పుడో ఇంకా 71,000 కోట్ల సంవత్సరాల ముందే ఎప్పుడో ఉంది అని చెప్పి సృష్టి సావహనావర్గం అంటారు, అది ఉన్నది. మనకి ఇప్పుడు అవసరమైనటువంటిది దీంట్లో మనము కలియుగంలో ప్రథమ పాదంలో మనం ఉన్నాం. ఈ ప్రథమ పాదం అంటే శ్వేతవరాహకల్పం, వైవస్వత మన్వంతరం అంటారు. 28వ మహాయుగాల్లో అంటే ఇప్పటి వరకు మనకి త్రేతాయుగం, మనకి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అయిపోతుందండి. అట్లాంటి మహాయుగాలు 27 గడిచిపోగా 28వ మహాయుగం అంటారు. ఇదానీ అష్టావింశం మహాయుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ చరణే
మనం కలియుగం ఇట్లాంటి 27 మహాయుగాలు అయిపోయి మనం ఇప్పుడు కలియుగంలో ప్రథమ పాదంలో 5127వ సంవత్సరంలో ఉన్నాం. ఈ కలియుగం ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. మనం ఇంకా 5127వ సంవత్సరంలోనే ఉన్నాం. ఎవరు ఎట్లాంటి పుస్తకాలు రాసినా కూడా సృష్టి అయిపోతుంది, వినాశనం అయిపోయింది అని చెప్తే ఎవరు నమ్మద్దండి. ఇంకా చాలా సంవత్సరాలు ఉంది, లక్షల సంవత్సరాలు ఉంది. కాబట్టి దాని గురించి వచ్చిన భయం లేదు. మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి సంవత్సరానికి అధిదేవత ఒక ఆయన ఉంటాడు, అంటే భగవంతుడు అన్నమాట. అధిదేవతడు భగవంతుడునే ఒక్కడే అని చెప్పి మనం నమ్మినా కూడా భగవంతుడు వివిధ రకాలతో, వివిధ రూపాలతో, వివిధమైనటువంటి పేర్లతో పిలువబడుతూ ఉంటాడు కనుక ఈ పరాభవ సంవత్సరానికి వాయు ప్రభౌతమైనటువంటి ప్రబోధంతో వాయుతత్వంతో కూడినటువంటి విశ్వేదేవుడు అనేటువంటి ఆయన ఈ సంవత్సరానికి అధిపతి. ప్రతి సంవత్సరము ఆ విశ్వేదేవుడిని లేదా వాయు దేవుడిని మనం నమస్కారం చేసుకుంటే మనకు సంవత్సరం మొత్తం కూడా ఆయుర ఆరోగ్యాలతో చక్కగా శుభప్రదంగా ఉంటాం. ముందుగా వాయుదేవుడి ప్రభావం వల్ల ఎక్కువగా ఈ సంవత్సరంతో వచ్చేటువంటి ఫలితాలు ఎక్కువగా ఎట్లా ఉంటాయా అంటే ఎక్కువ ఈ సంవత్సరంలో ఫలితాలు అందరికీ ఆరోగ్యం మీద ఎక్కువగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందుగా. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వైద్యో నారాయణో హరి. వైద్యుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఎందుకనంటే అమృతమ ధర్మంలో ధర్మంతుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ వనమూలికలు తీసుకొని ఆయన బయటకు వచ్చాడు. అదేవిధంగా ఈశ్వరుడి అభిషేక మంత్రం చెప్పినా కూడా వైద్యుడు. అదేవిధంగా ప్రథమో దైవ్యో భిషక్ అని చెప్పిన వస్తుంది. అంటే మొట్టమొదటి వైద్యుడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు అని చెప్పినట్టు వస్తుంది. ఏది శివాభిషేకం చేసినా దాంట్లో మంత్రం అదే ఉంటుంది. శివుడిగా అదే విష్ణుమూర్తి దగ్గరికి వచ్చినా కూడా ధర్మంతుడే వైద్యుడిగా వచ్చాడు అని. అందుకని వైద్యో నారాయణో హరి. వైద్యుడు అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కాబట్టి అటువంటి వైద్యుడిని చూసుకుంటూ ఆ వైద్యుడు కూడా ప్రజల్ని చక్కగా ఆరోగ్యం మీద చక్కగా దృష్టిగా చేసుకుంటూ ఈ పరాభవనామ సంవత్సరానికి అధిష్టాన దేవత అయినటువంటి వాయుదేవతతో కూడినటువంటి ఆ విశ్వదేవుడిని స్మరించుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వెలిసినవలసింది. అదేవిధంగా మనం పంచాంగ శ్రవణం చేస్తూ ఉన్నాం ఉగాది అనేటువంటి రోజు. ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తే ఏమేమి ఫలితాలు కలుగుతాయి అని అంటే మనకి మహర్షులు చెప్పారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం. సకలమైనటువంటి శుభప్రదమైనటువంటి కళ్యాణప్రదంగా ఉంటుంది. శత్రు నాశనం కలుగుతుంది. అదేవిధంగా దుస్వప్న దోషావహం. ఏ విధమైనటువంటి దుస్వప్నాలు కలిగినటువంటి వాటి యొక్క ఫలితాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. గంగా నదిలో స్నానం చేస్తే ఏ విధంగా పుణ్యఫలితం కలుగుతుందో ఆ విధంగా మంచి పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా గోవును దానం చేస్తే ఎంత పుణ్యప్రదమో ఆ విధమైనటువంటి పుణ్యం లభిస్తుంది. నానాకర్మ సుసాధనం సుచితం అని ఏ కార్యక్రమం చేపట్టినా కూడా జయప్రదంగా ఉంటుంది. పంచాంగ మాకర్మ్యత ఆయుష్ ఎక్కువగా వృద్ధి కలుగుతుంది అని చెప్పినట్టు మనకు మహర్షులు చెప్పారు. ఈ పంచాంగ గణితం సూర్యుడు మొదలుగా ఉన్నటువంటి 18 మహర్షులు మనకి చెప్పినటువంటి విషయం ఇది. సూర్యుడు దీంట్లో ప్రథముడు గణనీయుడు. ఎందుకంటే కాలస్వరూపమైనటువంటి వాడు సూర్యుడికి చెందుడు. యుగాది అని అంటే యుగము గణనము అనేటువంటిది కేవలం నక్షత్రాలు గ్రహాల చేతనే కాల ప్రభావం అనేటువంటిది నడుస్తుంది. కాలానికి ఆది ఉండదు, అంతము ఉండదు. దానికి అది ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. ఆ కాలం ఎప్పుడు అంతమైపోతుంది అనేటువంటి విషయం కూడా ఎవరికి కూడా తెలియనటువంటి విషయం. కాబట్టి కాలస్వరూపమైనటువంటి భగవంతుడిని మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ కూడా మనం ప్రతిరోజు భగవంతుని నమస్కారం చేసుకుంటూ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉండేటట్టుగా ఆ విశ్వదేవుని తలుచుకుంటూ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. అయిన తర్వాత ఈరోజు మనకి ఉగాది పండుగ జరుపుకుంటూ ఉండేటువంటి సంబంధంలో మనకి ఈ పంచాంగ శ్రవణం చేసినటువంటి ఫలితాలే కాకుండా మనకి పరాభవనామ సంవత్సరం 45వ సంవత్సరంలోకి అడుగు పెట్టామని చెప్పాను. అదేవిధంగా మనకి ఈ సంవత్సరం వచ్చేటువంటి పండుగలు విశేషాలు తిథులు వార నక్షత్రాలు యోగ కరణాలు మనం ఏ కార్యక్రమం గృహంలో చేసుకునేటువంటి వివాహాది శుభ కార్యక్రమాలు ఇంట్లో చేసుకునేటువంటి పిల్లలకు చేసేటువంటి మానసాలు కానీ భగవంతుడు ఏ ఊరి నుంచి ఏ ఊరికి ఎట్లా వెళ్ళడానికి మంచి రోజులు కానీ అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికీ ఉపనయనాది కార్యక్రమాలు ఇత్యాదులన్నీ కూడా ఆచరించడానికి మనకి మంచి రోజులు చెప్పడానికి ఆధారమైనటువంటిది కేవలం పంచాంగం. కాలస్వరూపమైనటువంటిదే భగవంతుడు. ఏ రూపమైనటువంటిది భగవంతుడు రూపానికి చెప్పించుకుంటే అది కాలస్వరూపం అన్నమాట. ఆ కాలమే భగవంతుడు అనుకునేటట్లయితే మనకి పంచాంగమే భగవంతుడే.
తిథి వార నక్షత్ర యోగ కరణాలైనటువంటి 5 విషయాన్ని మనం తెలుసుకుంటూ ఈ విషయాన్ని తెలుసుకొని పంచాంగ విషయంలో తిథి వారం వల్ల జ్ఞానము, వారం వల్ల ఆయుష్ వృద్ధి, నక్షత్ర జ్ఞానం వల్ల పాప వినాశము ఇత్యాది విషయాలన్నీ కూడా మనకు కలుగుతాయని మహర్షులు చెప్పారు. తర్వాత ఈ సంవత్సరం మనకు కలిగేటువంటి ముందు ఫలితాల్లో జూన్ 1వ తారీఖు నుంచి అనగా 1వ తారీఖు అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. అందుకోసమని జూన్ 2వ తారీఖు నుంచి సూర్యుడు గురువు కర్కాటక రాశి ప్రవేశం చేత యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇది ఒక విషయం గమనించుకోవాలి. తర్వాత సంక్రాంతి పండుగ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ జనవరి 15వ తారీఖు ఉంటుంది. మొన్న కూడా 15వ తారీఖు వచ్చింది, ఎక్కువగా 14వ తారీఖు వస్తూ ఉంటుంది. మొన్న 15వ తారీఖు వచ్చింది. రేపు వచ్చే సంవత్సరం కూడా సంక్రాంతి 15వ తారీఖు వస్తుంది. సంక్రాంతి కృషుడు ఈసారి మహిష వాహనం మీద అధిరోహించి రావడం జరిగింది. ఏ వాహనం మీద అధిరోహించి సంక్రాంతి కృషుడు వస్తాడో ఆ సంవత్సరం అసలు ఆ రకమైనటువంటి ఆ జంతువులన్నీ కూడా నశించిపోతాయి, ఎక్కువగా నశించేటువంటి అవకాశాలు ఎక్కువ. అంటే మహిషుడు అంటే తెలుసు కదా, తొలగిపోతాడు కదా, అటువంటి ఆ జీవులు ఎక్కువగా నశించిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి గ్రహణాలు లేవు. కొత్తగా గ్రహణాలు అయితే ఏమీ లేవు. మన భారతదేశంలో కనిపించే గ్రహణాలు అయితే ఏమీ కూడా లేవు. మనం ఇదే కాకుండా మనం ప్రజాస్వామ్యంగా ఎక్కువగా మనం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇట్లాంటివన్నీ ఎట్లా ఎన్నుకుంటుంటామో ప్రతి సంవత్సరము కూడా నవనాయకుడు అంటారు. అంటే 9 మంది నాయకుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది గ్రహాల నుంచి. ఆ 9 మందిని నవనాయకుడు అంటారు. వాటిలో ఎక్కువగా శుభ ఆధిపత్యం కనుక వచ్చినట్లయితే శుభప్రదంగా దేశం నడుస్తూ ఉంటుంది. వాళ్ళు అదేవిధంగా పాపగ్రహాలు అంటారు. అంటే రవి, గురుడు, శని, రాహు, కేతువుని వీళ్ళని పాపగ్రహాలు అని అంటారు. ఈ పాపగ్రహాల ఆధిపత్యం కనుక ఎక్కువగా ఉండేటట్లయితే 9 మందిలో అవి ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం నవనాయకుల్లో ప్రతి సంవత్సరం కూడా మనకి రాజు, మంత్రి, సేనాధిపతి అనేటువంటి పదవులు ముఖ్యంగా ఉండేది. అందువల్ల ఈ సంవత్సరం మనకి రాజు, గురువు. పండగ ఏ వారం వస్తే ఆ గ్రహమే రాజు అవుతుంది. బుధవారం కనుక మీకు ఉగాది వస్తే బుధుడు రాజు అవుతాడు. మంగళవారం కనుక ఉగాది పండుగ వస్తే కుజుడు రాజు అవుతాడు. శనివారం కనుక ఉగాది పండుగ వస్తే శని రాజు అవుతాడు. ఈరోజు గురువారం వచ్చింది పండుగ కనుక మనకి గురువు గారు చూపెట్టారు, ఆయన రాజు అయినట్టు. మంత్రి కుజ, మంత్రి కుజుడు, అంగారక గ్రహం. అదేవిధంగా సేనాధిపత్యం చంద్రుడు. నవనాయకుల్లో 9 మందిలో ఎక్కువ ఆధిపత్యంలో శుభగ్రహాలు అనేటువంటి వాడు 9 మందిలో 7 శుభగ్రహాలు ఉన్నాయి కనుక 2 పాపగ్రహాలు కనుక అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉంటారు. కానీ దీనివల్ల కానీ మధ్యప్రదేశంలో మాత్రం అంటే దేశానికి సంబంధించి మధ్య ప్రాంతంలో కానీ ప్రపంచానికి సంబంధించి మధ్య ప్రాంతంలో కానీ ఎక్కువగా ఉద్రిక్తతలు కానీ ఉత్పాదాలు కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి మనకి పంచాంగం ద్వారా ఈ సంవత్సరం తెలుస్తుంది. తర్వాత ఈ సంవత్సరం నుంచి మనకు కూడా యథావిధిగా ధరలు పెరుగుతూ ఉండటమే కానీ తగ్గేటువంటి అవకాశాలు ఏ వస్తువుకి కూడా తగ్గేటువంటి అవకాశాలు ఏమి. జిఎస్టీ తీసేసిన అంతే, జిఎస్టీ పెంచిన అంతే, అసలు ఉన్నదన్నా అంతే, లేకుండా ఉన్నా ఎక్కువ ధరలు ఏవి కూడా తగ్గే అవకాశాలు అన్నీ పెరుగుతాయి అనుకుంటే కేవలం ఇప్పుడు పంచాంగాలు రాసిన వారి అంచనా ప్రకారంగా ఒక ఆశ్వయుజ మాసం అంటే అక్టోబర్ నెలలో కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1 నెల 2 నెలలు మాత్రమే అక్టోబర్, నవంబర్ నెలలో తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంచనా వేస్తున్నారు. కానీ తర్వాత సంవత్సరం మొత్తం 10 నెలలు ఎక్కువగా ధరలు ఎక్కువగానే అధికంగానే వెళ్ళిపోతూ ఉంటాయి. సరే, ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ప్రపంచానికి సంబంధించిన విషయాలు. అసలు నాకేంటి, మా జాతకం ఏంటి, నా రాశి ఏమిటి, ఈ సంవత్సరం నేను ఏమన్నా ఎక్కువ సంపాదిస్తానా లేదా, మా పిల్లలు ఎక్కువ సంపాదిస్తారా లేదా, ఇట్లాంటివి మాకు చెప్పండి ముందర, ఇవన్నీ పక్కన పెట్టేశారు అని చెప్పినని మనం కనుక వ్యక్తిగతంగా మన జాతకాన్ని తీసుకునేటట్లయితే ముందుగా మేషరాశి ఇట్లా రాశులు ఉంటాయండి. మేషాది ద్వాదశ రాశులు అంటే అశ్విని నక్షత్రం, ఇవన్నీ నక్షత్రాలు 27 ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు కలిస్తే కానీ ఒక నక్షత్రం కాదు. అంటే విధంగా సుమారుగా కొన్ని లక్షల నక్షత్రాలు కలిస్తే ఒక అశ్విని నక్షత్రం అంటారు. అదేవిధంగా ఇంకా కొన్ని లక్షల నక్షత్రాలు కలిస్తే ఒక భరణి నక్షత్రం అవుతుంది. ఇదే విధంగా 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ విధంగా 4 పాదాల నక్షత్రాలు కలిస్తే ఇవన్నీ కూడా 108 పాదాలు అవుతాయి. 108 పాదాలు 360 డిగ్రీల
ఉండేటువంటి భ్రమణ చక్రము అని అంటారు. ఈ విశ్వం మన కనిపించే విశ్వం మన పాదం వరకే ఉంటుంది. మన పాదం వరకు 360 డిగ్రీల భూచక్రం, భూవృత్తం అంటారు. ఈ భూవృత్తానికి సంబంధించినటువంటి వాటిలో ముందుగా మేషరాశి, అశ్విని భరణి కృత్తిక నక్షత్రాల వాళ్ళు మొదటి పాదం వరకు మేషరాశికి చెందుతారు. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వాళ్ళు వృషభ రాశిలోకి చెందుతారు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు మిథున రాశిలోకి చెందుతారు. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాల వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వాళ్ళు కర్కాటక రాశిలోకి చెందుతారు. అదేవిధంగా మఘ నక్షత్రం 4 పాదాలు, పూర్వభరణి నక్షత్రం లేదా ఉమా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర భరణి నక్షత్రం మొదటి పాదం వరకు సింహరాశిలో ఉంటారు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం యొక్క 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు కన్యా రాశిలో ఉంటారు. చిత్తా నక్షత్రానికి 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం యొక్క 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వాడు తులారాశిలో ఉంటారు. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం యొక్క 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం యొక్క 4 పాదాలు కలిగితే వృశ్చిక రాశిలో ఉంటారు. మూలా నక్షత్రం యొక్క 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం యొక్క 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ధనుస్సు రాశిలో ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశిలో ఉంటారు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వరకు కుంభరాశిలో ఉంటారు. పూర్వభాద్ర నక్షత్రం యొక్క 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం యొక్క 4 పాదాల వరకు మీన రాశిలో ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ రాశిలో ఉండేటువంటి వాడు. ముందుగా మేషరాశి వాళ్ళ యొక్క రాశి ఫలితాలు చూసుకునేటట్లయితే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2 బ్రహ్మాండంగా ఉన్నారు. చప్పట్లు పట్టండి మేషరాశి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువ సంపాదించేది వాడిని, బాగా సంపాదిస్తున్నారు మేషరాశి వాళ్ళు. అదేవిధంగా వీళ్ళకి రాజపూజ్యం 4, అవమానం 3. అంటే పొగిడేవాడు 4 అంటే తిట్టేవాడు 3 ఉన్నారు. కాబట్టి ఇది కూడా భేషంగా ఉంది మేషరాశి వాళ్ళకి, సూపర్గా ఉన్నాడు. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14. వీళ్ళకి వృషభ రాశి వాడిని ఈ సంవత్సరం పొగిడేవాడు ఎవరు లేరట, అందరూ తిట్టేవాడే 5 ఉన్నారు. ఎవరున్నారో చూసుకోండి, నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి మిథున రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 8. వీళ్ళు కాస్త ప్రకటనలోనే ఉన్నారు మిథున రాశి వాళ్ళు. వీళ్ళకి రాజపూజ్యత అంటే గౌరవం 3, అవమానం ఈ సంవత్సరం అసలు లేదు మిథున రాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళు చాలా అదృష్టవంతులు. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు 2 కూడా సమానంగానే ఉన్నాయి. వీళ్ళకి గౌరవం 6, అవమానం 2. చాలా ఎక్కువ మంది చాలా గౌరవించుకుంటూ ఉంటారు. అదేవిధంగా సింహరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14. వీళ్ళు కూడా ఎక్కువ ఖర్చులో ఉన్నారు, జాగ్రత్తగా పొదుపుగా ఉండాలి. వీళ్ళకి రాజపూజ్యత గౌరవం 2, అవమానం 4. అదేవిధంగా కన్యారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 8. వీళ్ళకి రాజపూజ్యత 5, అవమానం 6గా ఉంటుంది. అదేవిధంగా తులారాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14. వీళ్ళకి రాజపూజ్యము, అవమానం అంటే గౌరవము, అవమానం 2 సమానంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2. వీళ్ళు కూడా వృశ్చిక రాశి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి కూడా గౌరవం 4, అవమానం 3. ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 11. ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఖర్చులు ఎక్కువగా ఉంది. అట్లాగనంటే అదేవిధంగా వీళ్ళకి రాజపూజ్యం అసలు గౌరవం లేదు, అవమానం 5గా ఉంది. మకర రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి గౌరవం 3, అవమానం అసలు లేదు. కుంభరాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. వీళ్ళకి గౌరవం 6, అవమానం 2. మీనరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 11. వీళ్ళకి రాజపూజ్యత 2, అవమానం 4. ఈ విధంగా మనకి రాశి ఫలితాలు ముఖ్యంగా వీళ్ళు ఈ విధంగా ఉన్నాయి. అయ్యా ఏదైనా సరే ఆదాయ వ్యయాలు అనుకుంటే మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే శుభప్రదమైనటువంటి ఆదాయంగా మలుచుకోవడం. ఏంటంటే ఒక స్థిరాస్తులు కొనడం, ఒక ఇల్లు కట్టుకోవడం, లేదా ఒక స్థానం కొనడం, లేదా పిల్లలు వయసుకు వచ్చినటువంటి వాళ్ళకి వివాహాలు చేయడం, ఇవన్నీ కూడా
శుభప్రదమైనటువంటి ఖర్చు. కాబట్టి అట్లాంటి శుభప్రదమైనటువంటి ఖర్చులకు మళ్ళించుకొని ఆ ఖర్చులు చేస్తే ఆనందదాయకంగానే ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల తర్వాత ఎక్కువగా మనకి ప్రపంచం మొత్తంగా టోటల్గా ఉండేటువంటి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకునేటట్లయితే ఆదాయం 93 ఉన్నది, వ్యయం 99గా ఉంది. అంటే చాలా తక్కువే ఉన్నది. కానీ అప్పు చేయక ప్రపంచం మొత్తంలో ప్రదేశానికి అప్పు చేయకుండా కుదిరేటువంటి వ్యవహారం అయితే కాదు. అంతో ఇంతో అప్పు చేయాల్సిందే, అప్పు చేయకుండా అయితే కుదరదు. తర్వాత ముందుగా మేషరాశి వాళ్ళండి. మేషరాశి వాళ్ళకి రాశి రీత్యా ఇప్పుడు ఉండేటువంటి గ్రహ ఫలితాలు ఎట్లా అంటే మేషరాశి వాళ్ళు ఇప్పుడు ఏలినాటి శనిలో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి గురుబలం కూడా చాలా తక్కువగా ఉంది. రాహు ప్రభావం చేత ధనాదాయం ఎక్కువగా ఉంటుంది, కానీ ఎక్కువగా ఆరోగ్యం ఉన్న సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కనుక ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ వహించడం, వాళ్ళకి రెమెడీస్ పరంగా మనం చూసేటట్లయితే ఎక్కువగా శివార్చన, శివాభిషేక పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చక్కగానే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి జూన్ వరకు కూడా గురువు మంచి ఉచ్చస్థితిలో చక్కగా ద్వితీయ స్థానంలో బాగున్నాడు. అలా లాభస్థానంలో శని, తర్వాత భాగ్యస్థానంలో రాహు ఉండటం చేత జూన్ వరకు బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళకి జూన్ నుంచి కొంచెం గురుబలం తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వీళ్ళు తరచుగా లక్ష్మీదేవి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. తర్వాత మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ వరకు కూడా గురువు జన్మరాశిలో ఉండటం చేత వీళ్ళకి కూడా శని కూడా వృత్తి స్థానంలో ఉంటాడు. వృత్తిలో ఎక్కువగా ఒడిదుడుకులు, అదేవిధంగా ఆరోగ్యం మీద కూడా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. కనుక ఈ మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం తరచుగా విష్ణు సంబంధితమైనటువంటి పూజా కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు క్షేత్ర దర్శనాలు వీళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి గురువు జయంలో ఉంటాడు. రేపు జూన్ నుంచి వాళ్ళకి జన్మరాశిలోకి వస్తాడు. వీళ్ళకి తీవ్రమైనటువంటి ఎక్కువగా అనారోగ్యం ఎక్కువ పీడించేటువంటి అవకాశం, ఎందుకంటే అష్టమ రాహు ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి తెలియని ఆందోళన, కుటుంబం మొత్తంలోనూ కూడా ఏదో రకంగా కుటుంబ సభ్యులు కూడా ఎక్కువగా పీడింపబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. అందులోనూ ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, రెండింటి పరంగాను వీళ్ళు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కనుక కర్కాటక రాశి వాళ్ళు కూడా తరచుగా ఎక్కువ శివార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించడము, అంతేకాకుండా వాళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాల్లో చిన్నపిల్లలకి ఏదన్నా తినేటువంటి వస్తువులు ఇవ్వడము చిన్నపిల్లలకి, అదేవిధంగా ఆంధ్రులు, వికలాంగులు ఇట్లాంటి వాళ్ళు, వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తగినటువంటి సేవ చేసుకుంటే వాళ్ళకి కొంచెం ఆదర్శం నివృత్తి అయ్యేటువంటి అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఉంటుంది. సింహరాశి వాళ్ళకి కూడా సప్తమ రాహువు గురువు లాభంలో ఉన్నా కూడా సింహరాశి వాళ్ళకి అంతగా అనుకూలించగలదు. ఎందుకంటే శని ప్రభావం, రాహు ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ధనస్థానంలో కూడా కేతు ఉన్నాడు కనుక వాళ్ళకు కూడా గ్రహస్థితి తక్కువగానే ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు శివార్చన ఎక్కువగా చేస్తూ ఎక్కువగా సూర్య ప్రార్థన అంటే సూర్య నమస్కారాలు ఉంటాయి. అట్లాంటి సూర్య నమస్కారాలు చేసినట్లయితే వాళ్ళకంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి వృత్తి స్థానంలో కూడా గురువు ఉంటాడు. తర్వాత లాభస్థానంలోకి గురువు వస్తాడు. సప్తమ స్థానంలో శని ఉంటాడు. కనుక వీళ్ళకి ఎక్కువగా తరచుగా కొద్దిగా కుటుంబంలో అక్కర్లేని మాటలు మాట్లాడుకోవడం, ఇట్లాంటివి తరచు కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటుంది. ఆ అవకాశం ఎక్కువగా ఉన్నది కనుక వీళ్ళు కూడా కన్యా రాశి వాళ్ళు తరచు విష్ణు సంబంధితమైన పూజా కార్యక్రమాలు, ఏదైనా యజ్ఞాగాది క్రతువుల్లో సుదర్శన, విష్ణు హోమాలు, లక్ష్మీనారాయణ హోమం ఇట్లాంటివి ఆచరిస్తే కన్యా రాశి వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి చక్కగా ఉంది. వీళ్ళు సాధారణమైనటువంటి గృహంలో సాధారణంగా చేసుకున్నటువంటి లక్ష్మీ పూజ కనుక చేసుకుంటే తులారాశి వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా అష్టమ గురు ప్రభావం, అనారోగ్యం మీద ఎక్కువగా ఉంటుంది. సంతానం మీద కూడా ఎక్కువగా దుష్ప్రభావం ఎక్కువగా కలిగేటువంటి అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్నది. కనుక వీళ్ళు తరచుగా లక్ష్మీ నరసింహస్వామి పూజలు కానీ, ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు కానీ ఆచరించినట్లయితే వీళ్ళకి కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ వరకు బాగుంటుంది. జూన్ తర్వాత నుంచి, జూన్ దగ్గర నుంచి వీళ్ళకి అష్టమ గురు ప్రభావం చేత ఆరోగ్యం మీద ఇబ్బంది కలుగుతుంది. వీళ్ళు తరచుగా ఈశ్వరాభిషేక కార్యక్రమాలు ధనుసు రాశి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. ఓసారి కుదిరితే
గురువుకి జపదాన హోమ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆచరించుకోవాల్సింది. తర్వాత మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, వాళ్ళిద్దరికీ కూడా ఏంటి అంటే ముందుగా పై వ్యక్తులతో కింద వ్యక్తులతో మాట్లాడటం, నోటి మాట చాలా జాగ్రత్తగా ఉంచుకోండి మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడకపోతే ఇబ్బందిగా ఉంటుంది. మనకంటే చాలా తక్కువ స్థాయి వాడే కదా అనుకుని ఇష్టానికి మాట్లాడినా అది కూడా మన గౌరవాన్ని భంగం కలిగించే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది మకర రాశి, కుంభరాశి. అందుకోసం ఎందుకంటే ఎంత ధనం సంపాదించినా కిందవాడి చేత ఒక మాట అనిపించుకుంటే ప్రయోజనం ఏముంది ఇంకా. అందుకోసం అది సంఘంలో బాగుంటుంది కదా. అందుకోసం చెప్పి మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి అట్లా నోటి మాట జాగ్రత్తగా ఉండేట్టుగా చూసుకోండి. మీనరాశి వాళ్ళకి ఏ రకంగా చూసినా జన్మరాశిలోనే శని ప్రభావం, వ్యయంలో రాహువు, సప్తమంలో కేతువు, అర్ధాష్టమ గురువు, ఏ విధమైనటువంటి గ్రహ ఫలితాలు కూడా లేవు. అందుకోసం అని చెప్పి వాళ్ళు తరచూ దైవక్షేత్రాలు దర్శనము, తరచుగా ప్రతి నెలకు ఒకసారి కానీ ఏదైనా నవగ్రహ పూజా కార్యక్రమాలు, 4-5 నెలలకు ఒకసారి ఏదైనా ఒక నవగ్రహ హోమాలు కలిపి చేయించుకుంటే మీనరాశి వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఇది మీనరాశి వాళ్ళకి. అయ్యా అందరికీ ఏంటంటే 4 గ్రహాల గురించి చదువుతున్నారు. ఇంకా రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు కదా, వాటి గురించి చెప్పరా అనుకోవచ్చు. కానీ ఎక్కువ జాతకాలు డిపెండ్ అయ్యేది ఎట్లా ఉంటుందంటే ఈ గోచార ఫలితాలు ఎక్కువగా గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాల మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి. మిగతా గ్రహాలన్నీ కూడా 4 రోజులు, 28 రోజుల్లో, 32, 34 రోజులు అట్లా మారిపోతూ ఉంటాయి. ఈ రవి కానీ ఇవన్నీ గ్రహాలు. మరి చంద్రుడు అయితే చాలా ఫాస్ట్గా మారిపోతాడు. ఆయన 2 డేస్ అనగానే ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతాడు. అందరికంటే ఫాస్ట్గా ఉండేది ఆయన ఉండేది స్పీడ్గా. అందుకోసం అని చెప్పి ఆయన చాలా స్పీడ్గా వేగంగా తిరిగి వెళ్ళిపోతుంటాడు. 2వ రోజు అయిపోయింగానే 2 రోజుల మళ్ళీ ఒక పావు అనే భాగంలో కూర్చొని ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు. 2-5 రోజులకు ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి రాశి అనేటువంటిది ఎట్లా ఉంటుంది? 30 డిగ్రీలు ఒక్కొక్క రాశి, 12 రాశులు, 12 రాశులకి ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు, 12 × 30 360 డిగ్రీల ఈ భూవృత్తంలో 2-5 రోజుల్లో ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు చంద్రుడు. అందువల్ల వీళ్ళ వచ్చేటువంటివి చాలా ఫాస్ట్గా ఉంటాయి ప్రభావం. అయితే 2-3 రోజుల్లోనే తీవ్రం అవ్వచ్చు, 2-3 రోజుల్లోనే రికవర్ అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకోసం ఎక్కువగా గురువు, శని, రాహు మీద డిపెండ్ అయ్యి మన జాతకాలు చూసుకుంటూ ఉంటాం. అదే ఏదైనా కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, అందరినీ చూసుకుంటూ వైద్యులు అనేటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తితో సమానమైనటువంటి వాడు. వైద్యో నారాయణో హరి, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. ఈ సంవత్సరం వాయు ప్రకోపం మీద ఎక్కువగా ప్రజలందరికీ కూడా అనారోగ్యం మీద ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిగతా విషయాలు, ధనాదాయం, సంపాదన అన్నీ చక్కగా బాగానే ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి, చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం మీదే ఎక్కువగా తీవ్ర ప్రభావం, వాయు ప్రకోపం ఎక్కువగా ఉంటుంది. వాయు ప్రకోపం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలు కదా. ఇదొకటే బ్రీతింగ్ సరిగా లేకపోతే లంగ్స్ దెబ్బతిన్నట్టే, దాని తద్వారా గుండె దెబ్బతిన్నట్టే, తద్వారా వాయువు ఏమాత్రం లోపం వచ్చినా వాతం ఎక్కువ దాంతో ప్రభావం, అది కూడా ఇబ్బంది కదా. కాబట్టి అందుకోసమే ఎక్కువగా ఆరోగ్యం మీద ఎక్కువగా దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక మీరు ఈ సంవత్సరం కొత్తగా మన చేత ఈ కార్యక్రమాలు పెట్టించారు. ఎక్కువగా ఈ సంవత్సరం ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత ఆ శ్రీమన్నారాయణమూర్తి దైవంలో వైద్యం ఏదే ఉంది అని చెప్పి పదే నేను చెబుతున్నాను. మీరు జాగ్రత్తగా ప్రజల్ని రక్షించవలసింది ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం. ఆరోగ్యం మీద జాగ్రత్తగా ఉంటూ అందరూ కూడా సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం శుభం. హర హర మహాదేవ. శ్రోతలకు, ప్రేక్షకులకు అందరికీ కూడా విజ్ఞప్తి, ఈ పరాభవనామ సంవత్సర ఉగాది పురస్కారాల్లో మనం పంచాంగ శ్రవణం కార్యక్రమం చేస్తున్నాము. TV8 ప్రేక్షక ప్రజానీకులకు విజ్ఞప్తి, ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నాము. టీవీ వాళ్ళకి మీ వంతు సహాయంగా చేసుకొని సబ్స్క్రైబ్ చేసి ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి చేయూతలు ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఇట్లాంటి కార్యక్రమాలని తరచుగా ఆచరిస్తూ ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక చింతనలోకి అందరినీ కూడా మోటివేట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కనుక ప్రజలందరూ దయచేసి ఈ TV8 యాజమాన్యానికి సహకరించవలసిందిగా మరీ మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఇయర్ డాక్టర్స్ కి మంచి ఇయర్
సంవత్సరంగా ఉండబోతుంది. అందరూ ప్రిపేర్డ్గా ఉండండి అని చెబుతున్నారు. సో అది మంచి సూచిక. ध्वनिध्वंसवीणालयोल्लासिवक्त्रम् स्फुरच्छुण्डदण्डोलसद्बीजपूरम् गलद्दर्पसौगन्ध्यलोलालिमालम् गणाधीशमीशानसूनुं तमीडे प्रकाशच्च पारक्तरत्नप्रसूना प्रवालप्रभातारुणज्योतिरेकम् प्रलम्बोदरं वक्रतुण्डैकदन्तं गणाधीशमीशानसूनु तमीडे स्फुरद्रत्नमाला किरीटं किरीटोलसच्चन्द्ररेखा विभूषं विभूषैकभूषं भवध्वंसहेतुं गणाधीशमीशानसूनुं तमीडे उदञ्चद्भुजावल्लरी दृश्यमूलो चलद्भ्रूलता विभ्रमभ्राजदक्षम् मरुत्सुन्दरी चामरैः सेव्यमानं गणाधीशमीशानसूनुं तमीडे स्फुरन्निष्ठुरालोलपिङ्गाक्षितारम् कृपाकोमलोदारलीलावतारम् कलाबिन्दुगं गीयते योगिवर्यै ऋग्गणाधीशमीशानसूनुं तमीडे यमेकाक्षरं निर्मलं निर्विकल्पं गुणातीतमानन्दमाकारशून्यं परं पारमोङ्कारमां नयगर्भं वदन्ति प्रगल्भं पुराणं तमीडे चिदानन्दसान्द्राय शान्ताय तुभ्यं नमो विश्वकर्त्रे च हर्त्रे च तुभ्यं కొంచెం జాగ్రత్తగా ఉండాలని అందరికంటే మనం గమనించాల్సింది ఏంటంటే కొంచెం నోరు అదుపులో పెట్టుకోమన్నా సార్ ఎక్కువ రాసు సరే మిగతా బాగానే ఉన్నాయి ఆదాయాలు వేయాలి మీరు మాకు కొంచెం ఎక్కువ పని చెప్పారు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మేమందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలని తప్పకుండా మేము తీసుకున్నా
సర్వీస్ మేము ఎప్పటి నుంచి చేస్తూనే ఉన్నామండి. వేర్ ఆల్వేస్ సర్వీస్. ఐఎంఏ పెద్దవాళ్ళకి, సీనియర్ కొలీగ్స్కి, జూనియర్ కొలీగ్స్కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ బాగుండాలని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐఎంఏ టీంకి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అలానే మన సీనియర్ డాక్టర్ సైదుల్ చౌదరి గారిని, బాపయ్య గారిని, ఉమామేశ్వర గారిని, గుప్తా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు పంచాయతీ శ్రమం చేసినటువంటి ఆంజనేయ శ్రమ మా ప్రెసిడెంట్ గారు వారి యొక్క స్వహస్తాలతో వేసినటువంటి ఒక పెయింటింగ్ని బహుకరించాలనుకుంటున్నారు. సార్ మీరు కూడా కొంచెం అలానే అందరు ఇక్కడే ఉండండి సార్. ఈ ప్రోగ్రామ్ని టీవీ ద్వారా మనకి ఇంత చక్కటి ఐఎంఏ చీరాలని ఎంపిక చేసుకొని ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసినటువంటి రాజీ సాయి గారికి మన ఐఎంఏ చీరాల డాక్టర్స్ అందరి తరపు నుండి మేడం గారు చేసినటువంటి చిరు పురస్కారం ఉగాది రోజున టీవీ తరపు నుండి మాకు ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి మీకు ఓకే సార్. ధన్యవాదాలండి. అలానే డాక్టర్ భగవాని ప్రసాద్ గారు మీరేమైనా సందేశం స్టేజ్ మీద రండి. ఆశా రంగీ కూడా ఆశా రంగీ ధన్యవాదాలు. అలానే ప్రణవి కార్యక్రమానికి అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసి మనందరినీ అలరించడం జరిగింది. చిన్నారికి పెద్దలందరి తరఫు నుండి ఆశీర్వదించారు. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి హిందూ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. TV8 భక్తి ఛానల్ ప్రారంభించినటువంటి అతి తక్కువ సమయంలోనే ఎంతో ప్రేక్షక ఆదరణ పొంది మంచి మంచి ప్రోగ్రామ్స్తో ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఇలానే ముందు మరి ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తూ మరింతమంది ప్రేక్షకుల ఆదరణ పొందాలని చెప్పేసి ఐఎంఏ చీరాల నుండి డాక్టర్ల అందరి తరపు నుండి కోరుకుంటున్నాము. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్.